ఈరోజు కాలేజీలో ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఉందంటే పోయాను. ఆడిపోయినాక చూస్తే ఫ్యాకల్టీ రాలే ఇంకా. ఇక మా వాళ్ళు దొరికిందే ఛాన్స్ అని గేమ్లు ఆడు యూట్యూబ్ ఓపెన్ చేసి స్టార్ట్ చేసారు. ఏజర్ అయినాక సార్ వాళ్ళు వచ్చి వాళ్ళు చెప్తారు ఎట్లా బిహేవ్ చేయాలి, ఎట్లా రెజ్యూమ్ తయారు చేసుకోవాలి అని చెప్తారు. మా పోరగాలు అదేంటారా, అదంటే మీ సివిల్ వాళ్ళు ఎందుకైతే అట్లా ఏం చేస్తారు, మా వాళ్ళు గేమ్స్ ఆడతారు. మధ్యలో సార్ వచ్చి బాబు ఇది తీసే అంటే తీసేసి మళ్ళీ క్లాసెస్ యూనిట్ స్టార్ట్ చేసినాం. నాకు అర్థం కాదు ఏంటంటే క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యేది 10 మందో 15 మందో, కానీ ట్రైనింగ్ మాత్రం అందరికి ఇస్తారు. ఎందుకంటే వచ్చే కంపెనీలకు నచ్చేదెవరో నచ్చందెవరో తెలియదుగా, అందుకే అంతమందికి ట్రైనింగ్ ఇస్తారు. ఇంకా మా బ్యాచ్ అయిపోయి బయట పడిగాపులు కాస్తారు, ఎప్పుడు లోపలికి వద్దాం, ఎప్పుడు ఇందాం, వాళ్ళు ఏం చెప్తారా అని. ఇక ఆన్సర్ మధ్యాహ్నం హాస్టల్ పోదామని వస్తున్నాం. సార్ ఫోన్ చేసి ప్రాజెక్ట్ వర్క్ ఉంది రా అన్నాడు. ఆడిపోయినాక చూస్తే పొట్టు వాన. ఇక వానదేవుని కూడా అర్థమైంది ఇలా ఇంటికి పంపించొద్దని. ఇక వానలో కొన్ని రీల్స్ చేసుకుంటూ అన్నీ ఉన్నాం. వాన తగినాక ఇక అందరం కలిసి హాస్టల్ పోదాం అనుకున్నాం. హాస్టల్ పోయే కన్నా ముందు అందరం ఛాయ్ తాగుదాం అనుకున్నాం, ఎందుకంటే వెదర్ చల్లచల్లగా బాగుందని. ఇక అందరం పోయి టీ షాప్లో కూర్చున్నాం. ఆడికి కుక్ ఏందో నేను బిస్కెట్ వేస్తాను చూస్తుంది. నాకే గట్లేదురా నాయన అంటే ఇది వచ్చి నన్ను నాకుతుంది. ఇక పొద్దుగా హాస్టల్కి వస్తుంటే సన్సెట్ మాత్రం వేరే అనిపించింది నాకు ఈరోజు, ఎందుకంటే వాన పడ్డాక సన్సెట్ మంచిగా ఉంటుంది కదా.